దాంట్లో భాగంగా 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇక అయిపోయింది, శేఖం అయిపోయింది, సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి కదా, 17% తోటి మేము ఎన్నికలకు వెళ్ళాం కదా అనుకుంటున్నారు. ఇది ముగిసిన అధ్యాయం కాదు, మొదలైనటువంటి అధ్యాయం, మొదలైనటువంటి పేజీ. దీన్ని ఇంతటో వదిలిపెట్టాం. 42% కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 56% ఇవ్వమని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మీరు 42% సామాజికంగా మీరు ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన విధంగా పార్లమెంట్లో తీర్మానం చేసి చట్ట సవరణ చేసేస్తే ఓకే ఉండేది. కానీ ఆ కార్యక్రమం నేటి వరకు కూడా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో చెప్పలేదు, వారం రోజుల్లో జరిగినటువంటి ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో చెప్పకుండా ఈ యొక్క 42% రిజర్వేషన్లతో పాటు బీసీలకు ఎన్నో హామీలు ఇచ్చారు. ఏ ఒక్క హామీ మీద కూడా మాట్లాడకుండా అసెంబ్లీని కేవలం తూతూ మంత్రంగా ఇచ్చేసేసి నీళ్ళ పేరు చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలు బీసీ వాదాన్ని పక్కన పెట్టేటువంటి కుట్రలు కుతంత్రాలు చేసినాయి. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలకు మేము సవాల్ విసురుతా ఉన్నాం. ఏ విధంగా అయితే 17% రిజర్వేషన్లతో మీరు ఎన్నికలకు వెళ్తే 52% ఇచ్చి ఆ 17% మీకు అంకితం చేశాం. ఈ రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో మీరు గిట్లా జనాభా దామాష ప్రకారంగా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకపోతే ఆ వచ్చినటువంటి 17% కావాలి, కేవలం 5%కి పడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి సామాజిక న్యాయం పాటించమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి, మిగతా ఉన్న రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.